హలో అండి, వెల్కమ్ టు చామలా సిస్టర్స్ అఫీషియల్. ఎట్లా అందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాము. ఈసారి నేను సంక్రాంతికి ఊరికానమాట. ఊరికినప్పుడు మా ఊరి దగ్గర ఒక గుడి ఉంది. ఎప్పటి నుంచో ఊరిపోయినప్పుడు ప్రతిసారి పోదాం పోదాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కుదరతలేదు. అందుకని చెప్పేసి సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ గుడికైతే వేసి వచ్చిన. అదేనండి, మా ఊరి దగ్గర ఒక ఊరుందనమాట, కులన్పాక అని. అక్కడ వచ్చేసి సోమేశ్వరాలయం అండ్ ఇంకొకటి జైన్ మందిర్, ఇంకా 2 టెంపుల్ ఉన్నాయన్నమాట. సరే, ఆ 2 టెంపుల్లోకి వెళ్ళలేదు. నాకు వీలైందైతే ఈ సోమేశ్వరాలయం, ఈ గుడికైతే వచ్చినాము. చాలా పురాతనమైన గుడి అనమాట. చూడండి ఎంత బాగుంటుంది. అయితే ఫస్ట్ ఎంట్రన్స్ పోగానే మనకు ఒక విగ్రహం అక్కడ కనిపించింది. నెక్స్ట్ ఇది చూసారంటే పిల్లర్స్ లాగా ఉన్నాయి కదా 2 సైడ్లా. చూడండి, అక్కడ వచ్చేసి మొత్తం శివలింగాలతో ఉంటాయి అన్నమాట. ఆ పిల్లర్స్ అన్నీ కూడా అంటే ఆ పిల్లర్లు ఉన్నాయి, కానీ వాటికి పురాతనంలో రాసిన రాతలు ఉంటాయి అన్నమాట. అది మనకైతే అర్థం కాదు. ఆ పిల్లర్స్ కూడా ఏ కాలం వచ్చా కూడా చల్లగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇట్లా మనం లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట. ఒక సైడ్ నుంచి వెళ్తే ఇలా మనకు విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఇలా అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కింద నేమ్ ఉంటుందన్నమాట, దేవుళ్ళ విగ్రహాలు. ఈ పిల్లర్లకు వచ్చి కూడా నేమ్స్ ఉంటాయి అన్నీ కూడా. చూడండి, ఇక్కడ ఒక విగ్రహానికి అక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, అన్నీ తీయడం అయితే కుదరలేదు. అక్కడ శివలింగాలు ఉన్నాయి కదా, శివలింగాలకి ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే విగ్రహాలు అన్ని దేవుళ్ళయి. ఎదురుగా మనకు ఒక గుడి కనిపించింది, అక్కడ కూడా ముందు నంది ఉంది. ఫస్ట్ తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లర్స్ దగ్గర నుంచి మేము లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లుంది. ఫస్ట్ అయితే మనకి నంది ఉంది. ఈ నంది అయితే కొంచెం పెరుగుతుంది అనమాట. అంటే సంవత్సరానికి అలా కొంచెం పెరుగుతుందంట. చాలా పురాతన గుడి, కానీ చాలా బాగుంది గుడి అయితే. ఫస్ట్ ఇలా మనం అలా అక్కడ దర్శించుకొని ఇట్లా అలా వచ్చేసరికి అయితే లైన్ ఉంది దర్శనానికి. ఇక్కడ మనకు దర్శనానికి సోమేశ్వర ఆలయంకి అయితే లైన్ ఉంది. ఇటు పక్కన ఇంకో స్వామి కనిపిస్తుంది కదా, మల్లికార్జున స్వామి. అదే లింగమే, కానీ దానికి రూపం పెట్టారు అనమాట, రూపము. లైన్ అయితే ఉంది, ఎందుకంటే పండగ కదా, ఇంకా అందరూ వచ్చేసారు. ఇక్కడైతే శివలింగము అదే విగ్రహాలు ఉన్నాయి చూడండి. అండ్ లింగం పైన పాంపడగా అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇలానే వచ్చేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము. ఇక్కడ పైన రౌండ్ కనిపిస్తున్నాయి కదా, ఆ రౌండ్ కూడా తిప్పితే తిరుగుతాయంట. నేనైతే ట్రై చేయలేదు అది. అంటే అది చెప్తారనమాట, అవి తిరుగుతాయి ఇలా తిప్పితే అని చెప్పేసి. ఒక్కొక్క పిల్లర్ కూడా అలాగే పైన ఉన్నాయన్నమాట, అన్ని పిల్లర్స్ కూడా లోపల గుడి లోపల. చూడండి, రౌండ్ సర్కిల్గా ఉన్నాయి కదా అవి. మా తమ్ముడు గుడి అయితే చాలా బాగుంటుంది. అది హైట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట, కొంచెం హైట్లోనే ఉంటుంది. ఇక దర్శనం అయిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే వెనక్కి వచ్చేసినాం గుడి బయటికి. దర్శించుకొని వెళ్తున్నాం. అక్కడ పాదాలు, శివలింగము, ముందు నంది. చూడండి, అది ఎక్కువ హైట్లో ఉండదు అనమాట గుడి. దానికి కలర్స్ కానీ అదేం కూడా ఉండదు. చూడండి, ఇక్కడ ఒక నంది ఉంది ఇంకొకటి. అంటే పురాతనమైన గుడి కదా, దాన్ని కొంచెం సరిగా డెవలప్ చేసేవాళ్ళు ఎవరు లేరనమాట, చాలా తక్కువ పట్టించుకోవడం. ఇక్కడికి ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక ఆలయం ఉంది. అన్నీ కూడా శివలింగాలే అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక నంది ఉంది కదా, అక్కడ కూడా అన్నీ కూడా శివలింగాలేనండి. లోపలికి అయితే వెళ్ళిపోగానే అక్కడికి వచ్చేసి ఆ లింగం ఉంది కదా, లింగానికి కొన్ని అన్నీ కూడా కోటక లింగాలు ఉంటాయి అన్నమాట. దీన్నే కోటలింగం అని కూడా అంటారు దీన్ని కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఫ్రీగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి దర్శనం చాలా బాగా అయ్యింది. మంచిగా ఫ్రీగా ఉండే కొబ్బరికాయలు మనమే కొట్టేసుకొని అభిషేకం చేసుకోవడము చాలా బాగుంటుంది. ప్రతిసారి ఎవరైనా ఈ రూట్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా వెళ్ళేసి రండి. ఇదైతే యాదగిరిగుట్ట. అండ్ యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట నుండి ఆలేరు నుండి కొలన్పాక అనమాట.
డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ప్రథమ గుడి అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ శక్తిపీఠం ఉంటుందని కూడా అన్నారు. అందుకని చెప్పేసి చాలా మహిమగల దేవుడు. మీరైతే ఖచ్చితంగా దర్శించుకొని వచ్చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శించుకొని వెనక్కి వచ్చేసేటప్పుడు కూడా అక్కడ చుట్టూ ఉన్న గోడలకు కూడా రాళ్ళ గోడలు ఉన్నాయి కదా, దాన్ని కూడా విగ్రహాలు చెక్కిర్రనమాట. కొన్ని రూపాలు ఉన్నాయి అక్కడ. చూడండి, గుడి అయితే కొన్ని పడిపోయి ఉన్నాయి. పిల్లర్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఇలా ఎక్కి రాగానే పైకి ఎక్కినామన్నమాట. కింద నుంచి మెట్లు ఉన్నాయి కొన్ని. మీదకి వచ్చేసరికి కూడా మనకి పైనుంచి కిందికి ఇలా కనిపిస్తుంది. చూడండి, గోడల పైన రాళ్ళ కోట పైన మళ్ళీ ఇంకా పిల్లర్స్ పెట్టిండ్రనమాట. మొత్తం కూడా పిల్లర్స్ ఉన్నాయి కదా రాళ్ళవి. చూడండి, ఇక్కడ పైనుంచి చూసేసరికి మనకి కింది కనిపిస్తుంది. మళ్ళీ ఇందాక మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, అక్కడ కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా వ్యూ కూడా. అంటే వీడియో డైలీ పెడదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది, కుదరలేదు. చూడండి, మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 2 సైడ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇందాక వెళ్ళేటప్పుడు ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్ అనమాట. చుట్టుపక్కల కూడా మొత్తం లింగాలు ఉంటాయి అక్కడక్కడ. ఇక్కడ వచ్చేసి కొన్ని పిల్లర్స్ ఉన్నాయి కదా అక్కడ, వాటికి కూడా నేమ్స్ ఉన్నాయి అన్నమాట. రైటింగ్ రాసుంది. అది అరబికా మరి ఏంటో అది నాకు కూడా అర్థం అవ్వలేదు. చూడండి, ఇంకా మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసినాం, దర్శించుకున్నాము, వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే వచ్చినా కూడా మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జైన్ మందిర్ అనమాట. దాని ముందు నుంచి ఇంకొక కొంచెం దూరంలోని డిస్టెన్స్. ఈ గుడిలను చూపించడానికైతే వీలవ్వలేదు, ఎందుకంటే మొబైల్స్ అలౌడ్ లేదనమాట, ఇలా ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. సో బయట నుంచి వీడియో తీసుకొని వచ్చేసినాము. టెంపుల్ లోపల మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం పాలరాయి స్టోన్తోనే చేసి ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇక బయట స్టేట్స్ నుంచి కూడా విజిట్ చేస్తారనమాట. ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ 2 టెంపుల్ మాత్రం తప్పకుండా చూసిరండి, ఓకేనా. నాకు వీలైన కడిగితే నేనైతే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను, ఓకేనా. గండి ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది, చూడండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.